సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అని అర్థం. ఈ వర్డ్‌కి మీనింగ్ ఎన్నో వస్తాయి. కానీ ఇందులో దీనికి మీనింగ్ ఏంటంటే దొంగచాటుగా ఒక హోల్ నుంచి వేరే వాళ్ళ వర్క్‌ని గమనించడం. సినిమా చూస్తే మీకే అర్థమవుద్ది. మరి మూవీ ఎలా ఉందంటే బావుంది. ఫస్ట్ 20 మినిట్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, స్టోరీ బిల్డ్ అయ్యాక ఫస్ట్ 20 మినిట్స్ స్లోగా ఉంటది. ఇక తర్వాత మొదలవుద్ది రసవత్తమైన స్క్రీన్ ప్లేతో, సాలిడ్ రైటింగ్‌తో చివరి వరకు ఎంగేజ్ చేసి బింజ్ వాచ్ చేసేలా చేసింది. ప్లాట్ ఏంటంటే మాన్యువల్ తన మదర్‌తో మిడిల్ క్లాస్ ఫార్మర్ హోమ్‌కి షిఫ్ట్ అవుతాడు. ఈ హౌస్‌కే నైబర్ ప్రియా, ఇంకొంతమంది ఆడవాళ్ళు. వీళ్ళందరికీ మాన్యువల్ ఇంట్లో ఏదో సస్పీషియస్‌గా ఏదో జరుగుతుంది అని కనిపెడతారు. మరి వాళ్ళు ఏం కనిపెట్టారు? అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మెయిన్‌గా చివరి వరకు ఎంగేజ్ చేసేది, క్యూరియాసిటీ బిల్డ్ చేసేది ఏంటంటే ఎందుకు ఇదంతా? దేనికి? అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇలాంటి ఫ్యాక్టర్సే క్యూరియాసిటీ బిల్డ్ చేసి, ఎంగేజ్ చేసి చివరి వరకు హుక్ అయ్యేలా చేస్తుంది. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, టెన్షన్ స్క్రీన్ ప్లేతో చివరి వరకు హుక్ చేసింది. సినిమా మొత్తం ఒక 2 హౌసెస్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చివరి వరకు ఎంగేజ్ చేసి కొన్ని సీన్సెస్లో అయితే టెన్షన్ బాగా బిల్డ్ అయింది. అసలు స్టార్టింగ్ నుంచే క్వశ్చన్స్ బాగా రేజ్ అవుతాయి. ఎందుకు ఇదంతా, దేనికని, అసలు ఏం జరుగుతుంది అని లాస్ట్ క్లైమాక్స్ వరకు తెలియదు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా రసవత్తంగా ఉంటుంది విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్. మాన్యువల్ మదర్ చుట్టూ ఒక విధంగా క్యూరియాసిటీ బిల్డ్ చేసింది. అసలు ఏమైంది, ఎందుకు ఇలా ఉంది అని. ఒక్కొక్క లేయర్తో ప్రియా ఇన్వెస్టిగేషన్తో బయటపడుతూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వీటి అన్నిటిని భలే కనెక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బసల్ జోసెఫ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ నెగిటివ్ షేడ్లో ఇముడిపోయాడు. అండ్ మెయిన్ రోల్ అయిన మాన్యువల్ మదర్ నజ్రియా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. రిమైనింగ్ వాళ్ళ రోల్స్కి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజిఎం, సాంగ్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి నాకైతే బాగుంది మూవీ. మీకు కూడా నచ్చచ్చు, ఒకసారి ట్రై చేయండి. మూవీ తెలుగులో కూడా ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో డబ్బింగ్ కూడా బాగుంది. అడల్ట్ సీన్సెస్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో మరిది సూక్ష్మదర్శిని మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు ఏమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఓనిచ్చిన అనిమస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.